ఇప్పుడైతే మన ఇంక్యుబేటర్లో అయితే పిల్లలు వచ్చినాయి. ఇప్పుడు ఆ పిల్లలు అయితే మనమైతే బ్రూడింగ్ సెటప్ ఆల్రెడీ చూడండి. ఈ పిల్లలు ఇప్పుడు చూసుకున్నట్టయితే వచ్చినాయండి. ఇవన్నీ 27వ తేదీ మీరు చూసుకోవచ్చు. డేట్లు కూడా ఉన్నాయి గుడ్ల మీద వచ్చినాయి. చూడండి ఇంకా పొడిచింది అట్లాగే ఉంది, ఇంకా పొడుస్తుంది. ఇది వస్తుంది పిల్ల బయటకు. అయితే మొత్తం మనం తీసి బ్రూడింగ్ సెటప్ లో వేస్తాము. ఇవన్నీ అంతకుముందు బ్యాచ్ పిల్లలు అండి. ఇవి కూడా పిల్లలు చూడండి చాలా యాక్టివ్ గా చాలా బాగున్నాయి. కొంతమంది అయితే ఏం అడుగుతారంటే ఇన్ని సెటప్లు ఉండాలా మన పిల్లలకు వదులుకోవడానికి అని చెప్పి అడుగుతారు. అవునండి, కొంచెం మనము రెగ్యులర్ గా దింపుదాం అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే చాలా మంచిది. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు స్టూడెంట్ ఫార్మ్స్. ఇప్పుడైతే మన ఇంక్యుబేటర్లో అయితే పిల్లలు వచ్చినాయి. ఇప్పుడు ఆ పిల్లలు అయితే మనమైతే బ్రూడింగ్ సెటప్ ఆల్రెడీ చూడండి ఒక బ్యాచ్ పిల్లలు. ఇవన్నీ ఇప్పుడు మార్చి నెల అండి. ఇది మార్చి నెల. ఈ రోజు అయితే మనకు అవరేజ్ గా 20వ తేదీ అండి. ఈ పిల్లలు ఇప్పుడు చూసుకున్నట్టయితే వచ్చినాయండి. ఇవన్నీ 27వ తేదీ మీరు చూసుకోవచ్చు. డేట్లు కూడా ఉన్నాయి గుడ్ల మీద. ఇవి 27వ తేదీ గుడ్లు పెట్టుకున్నామండి మనం ఇంక్యుబేటర్లో. ఇవైతే పొడుచుకొని మనం బయటకు వచ్చినాయి. చూడండి ఇంకా పొడిచింది అట్లాగే ఉంది, ఇంకా పొడుస్తుంది. ఇది వస్తుంది పిల్ల బయటకు. అయితే ఇది దాంతోపాటు చూడండి ఇక్కడ ఒకటి పాలు కొట్టుకుంటా ఉంది, ఇక్కడ ఒకటి పాలు కొట్టుకొని బయటకు వచ్చింది. చూడండి ఇది వస్తా ఉంది బయటికి. ఇట్లాగా పిల్లలు వాటి టైం కరెక్ట్ గా అవి అయితే మనకు బయటకు రావడం అయితే జరుగుతుంది. ఈ పిల్లలు అయితే మనం ఇప్పుడు తీసైతే బ్రూడింగ్ సెటప్ వేసుకోవాలి. ఇవైతే 23వ తేదీ పెట్టుకున్న గుడ్లు అండి. అవి వచ్చిన పిల్లలు. ఇవైతే 27వ తేదీ పెట్టుకున్న గుడ్లు అండి. అవి ఇప్పుడైతే పిల్లలు వచ్చినాయి. ఫిబ్రవరి నెలలో పెట్టుకున్న గుడ్లు ఇవన్నీ ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ గుడ్లు మొత్తం ఈ పిల్లలు మొత్తం మనం తీసి బ్రూడింగ్ సెటప్ లో వేస్తాము. ఆ తర్వాత డేట్లు కూడా మనకు ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం 14వ తేదీ పెట్టిన గుడ్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఎగ్ హ్యాండ్లింగ్ చేయలేదండి, చెయ్యాలి. ఈరోజు ఈవినింగ్ అయితే మనం చేద్దాము. ఈ ఒక రౌండ్ ఆఫ్ పిల్లలు ఈ బ్యాచ్. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ అంతకుముందు బ్యాచ్ పిల్లలు అండి. ఇవి కూడా పిల్లలు చూడండి చాలా యాక్టివ్ గా చాలా బాగున్నాయి. ఈ పిల్లలు అయితే ఇవి ఒక బ్యాచ్ కదా. ఇవన్నీ చూడండి చాలా యాక్టివ్ గా ఉన్నాయి. కానీ మనం పందెం కోళ్ళ పిల్లలు అండి ఇవన్నీ. ఇప్పుడు ఆ పిల్లలు తీసుకొచ్చి వీటితో పాటు కలపాలి, లేదంటే ఈ బ్రూడింగ్ సెటప్ లో వదిలేద్దాము. ఒక వారం రోజుల తర్వాత దీనిలో కలిపేసే ప్రయత్నం అయితే చేద్దాము. లేకపోతే ఈ పిల్లలు తీసి అటువైపు మనం అయితే ఇంకొక సెటప్ ఉంది పిల్లలు వదులుకోవడానికి. కొంతమంది అయితే ఏం అడుగుతారంటే ఇన్ని సెటప్లు ఉండాలా మన పిల్లలకు వదులుకోవడానికి అని చెప్పి అడుగుతారు. అవునండి, కొంచెం మనము రెగ్యులర్ గా దింపుదాం అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే చాలా మంచిది. ఇవి చూడండి, ఇవన్నీ ఒక బ్యాచ్ ఆఫ్ పిల్లలు. ఇవన్నీ ఒక నెల రోజులు దాదాపు కంప్లీట్ అయి ఉన్నాయి. దీంట్లో పెద్దవి ఒక 1/2 కిలో మధ్యలో వస్తాయి. అటువైపు ఉన్న దాంట్లో అయితే మనకు పిల్లలు అవి ఆసిల్ క్రాస్ పిల్లలు. వేరే కస్టమర్ కోసం తెప్పించి గుడ్లు పెట్టించి పిల్లలు తెప్పించాము. ఇవి ఆసిల్ క్రాస్ పిల్లలు, చాలా చిన్న బుడ్డ పిల్లలు అండి. ఆసిల్ క్రాస్ అయ్యి ఇవైతే మన పందెం కోడి పిల్లలు ఇవన్నీ. ఇవన్నీ అయిపోయిన తర్వాత దీనికన్నా పెద్ద పిల్లలు ఇటువైపు ఉన్నాయి. ఏం లేదండి, రోజులు గడిచిపోతా ఉంటే మనకి పెద్దవి అయిపోతా ఉంటాయి అనమాట. ఇక్కడ వదిలినప్పుడు మీకు పిల్లలు చాలా చిన్నగా ఉండేవి. ఇప్పుడైతే మనకు చాలా పెద్దగా అయిపోయినాయి అనమాట పిల్లలు. మొత్తం అవి ఏది పెట్ట ఏది పుంజు అని కనుక్కునేలాగా చూడండి చాలా క్లారిటీగా చాలా క్లియర్గా అనేది పిల్లలు అనేది రెడీ అయిపోయినాయి. ఇట్లా వదులుతూ ఉంటాము, పిల్లలు తీస్తూ ఉంటాము, బయటకు వదులుతూ ఉంటాము. మెయింటెనెన్స్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటే మన పిల్లలు అనేది నెంబర్ 1గా వస్తాయి. మనం ఎప్పుడైతే మెయింటైన్ చేయడం అనేది ఆపేస్తామో అప్పుడైతే మనకు పిల్లలు అనేది సరిగా కావండి, అవన్నీ వేస్ట్ అయిపోతాయి. గుడ్లు అయినంత ఫ్రెష్గా ఇంక్యుబేటర్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఈ పెద్ద సైజు పిల్లలు ఇక్కడ ఉండేవన్నీ ఇవన్నీ ఒక రెండు బ్యాచ్ల పిల్లలు. ఇవన్నీ ఇంకా పెద్దలేండి, పెద్ద ఫారంలో ఉన్న పెద్ద కోళ్ళు ఇవి. ఆయన గుడ్లు పెట్టాలంటే కోడి పిల్లలు. తర్వాత ఇవ్వండి, ఇవి మనకి ఇంకొక బ్యాచ్ ఆఫ్ పిల్లలు ఇవి. తర్వాత ఇప్పుడు ఇంట్లో అయితే 2 బ్యాచ్లు ఉన్నాయి. అంతా ఒక 10 రోజుల వారం రోజుల పిల్లలు ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ అయితే ఈ రోజు దిగిన పిల్లలు అయితే ఇంకో బ్యాచ్. ఇప్పుడు ఎండాకాలం కదండి, మరీ వేళ్ళు ఎక్కువ ఉన్నాయి. అందుకనే మనం తీసుకొచ్చేసి పిల్లల్ని చూడండి ఇంట్లో పెట్టుకున్నాం ఇంక్యుబేటర్ని. మంచిగా గాలి వచ్చేలాగా కిటికీ పక్కన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. అందువల్ల బాగా కూలింగ్ అనేది కాపాడుకుంటున్నాము. అందువల్ల మనకి ఇట్లా పిల్లలు అయితే నెంబర్ 1గా వస్తూ ఉంటాయి.
ఇవి తీసి బ్రూడింగ్ సెటప్ లో వేసుకుని పెంచుకుంటా ఉంటాము. అంతే అండి, ఇంకేం లేదు. పిల్లలు చనిపోతాయి, పిల్లలు రావు, ఇవన్నీ అపోహలు. మనం మెయింటైన్ చేయలేదంటే ఏం రాదు, కానీ మనం మెయింటైన్ చేస్తే పక్క 100% మన పిల్లలు అనేది రావడం జరుగుతుంది.